హలో హాయ్ అండి అందరికీ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలాలు ఇంట్లోయే చేసుకున్నాం కదా, రెస్టారెంట్లో చేసిన దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. ముందుగా మటన్ క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసి, అలాగే కొత్తిమీర, పుదీనా, పెరుగు, పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల ఆయిల్, తర్వాత నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపేసి, కొంచెం బిర్యానీ కాబట్టి మూలుగు ముడుసులు లాంటివి కొట్టించుకోండి. మటను బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఒక గంట రెస్ట్ ఇవ్వాలి. మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు, పక్కనే పెట్టేసి ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసేసుకుని, మనం ఏ గిన్నెతో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేపించేసుకుని సగము ఒక బౌల్లోకి తీసుకుని, మిగతా సగంలో ఒక టమోటా, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి, కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టిన మటన్ కూడా వేసేసి, ఓల్ గరం మసాలా ముందు వేసుకోవాలి, నేను మర్చిపోయాను ఇక్కడ, తర్వాత వేసాను. నో ప్రాబ్లం, ఏమీ కాదు, అన్నీ కలిపి ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేసి ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు సైడు మనము బాస్మతి రైస్ 80% ఉడికిపోయిన తర్వాత ఈ కూరలో వేసేసి ఇలా పైన అంతా చక్కగా పేర్ చేసుకుని, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గంజి, మనం రైస్ ఏదైతే ఉడికిందో ఆ గంజి కూడా కొంచెం వేసుకొని, పుదీనా, కొత్తిమీర, కొంచెం 2 స్పూన్లు నెయ్యి, గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు కూడా పెట్టేసి దమ్ పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టి ఒక రాయి లాంటిది బరువు పెట్టామంటే ఒక 40 నిమిషాల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఈరోజు బిర్యానీ. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.